దేశంలోనే ఎక్కడా లేని విధంగా సహకార రంగంలో నూతన శకానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ యోజనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రెడ్కో ఎన్డీడీసీఎల్ సహకారంతో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతాంగ సంక్షేమానికి వినియోగించనుండడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. పీఎం కుసుమ్ యోజనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ విప్ విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీఓ శ్రీమాల, కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సీఓ కొల్లెటి శ్రీనివాస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఈ ప్రాంత రైతాంగానికి వరంగా మారనుంది. సహకార సంఘాల ద్వారా హరిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గాను పైలట్ ప్రాజెక్టు కింద 5 ప్రధాన సంఘాలను ఎంపిక చేశారు. వీటిలో పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, నందిమేడారం, మంథని, అప్పన్నపేట, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1 మెగావాట్ సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా కాల్వశ్రీరాంపూర్ ప్లాంట్ పనులు వేగంగా పూర్తయి ప్రారంభానికి సిద్దమైంది. ప్లాంట్ ఏర్పాటు కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో మండల కేంద్రంలోని పాండవులగుట్ట సమీపంలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నాబార్డ్ ఆర్థిక సహకారం, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రోత్సాహంతో 3.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. భూమిలో 6 ఫీట్ల లోతులో బలమైన స్తంభాలను ఏర్పాటు చేసి వాటిపై సోలార్ ప్లేట్లను బిగించారు. సూర్యరశ్మి ద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అనువైన వైరింగ్ పనులు పూర్తి చేశారు. ప్లాంటులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను నేరుగా కాల్వశ్రీరాంపూర్ విద్యుత్ సబ్స్టేషన్ కు లింక్ చేశారు. ప్లాంట్ వద్ద ఒకటి, సబ్స్టేషన్ వద్ద మరో ప్రత్యేక మీటర్ ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే విద్యుత్ కొలతని పారదర్శకంగా నమోదు చేయనున్నారు. వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 4 నుంచి 5,000 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి కానుంది. విద్యుత్ శాఖ ద్వారా యూనిట్ కు 3.13 రూపాయల చొప్పున సహకార సంఘం ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. తద్వారా ప్రతి నెల సుమారు 5 లక్షల చొప్పున ఏడాదికి 50 లక్షల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. మన సోలార్ ప్లాంట్ రావడం మనకెంతో అభినందనీయం. ఇలాంటి ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా మన సంఘానికి దీర్ఘకాలికంగా ఆదాయం సమకూరడంతో పాటు సంఘ ఆర్థిక స్థితి కూడా బలోపేతం పెరుగుతుంది. కావున రైతులకు కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. మన సహకార సంఘం ద్వారా మన కార్యాలయం ఆవరణలో పక్కన 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించుకోవడంతో పాటు మరియు మన పెగడపల్లి గ్రామ శివారులో 24 గుంటల భూమిని 15,30,000 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని కూడా సహకార సంఘాన్ని పేరు ద్వారా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఈ సంఘం కూడా అనేక అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోవాలని, మరింత సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే స్థిరమైన అదనపు రాబడిని రైతాంగ సంక్షేమానికే వినియోగించనున్నారు. రైతులకి అవసరమైన రుణ సౌకర్యాన్ని మరింత విస్తృతంగా అందించడం, మండల పరిధిలోని వ్యవసాయ అనుబంధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, సంఘం పరిధిలోని రైతులకి అవసరమైన యంత్రాలు, సేవల లభ్యతని పెంచడం తదితర అంశాలు వీటి పరిధిలోకి వస్తాయి. సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు సహకార సంఘం ట్రాన్స్కోతో 25 ఏళ్ల ఒప్పందం చేసుకున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా మనకు రోజుకు 4,000 నుండి 5,000 యూనిట్ల వరకు మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది. దీని ద్వారా మనకు నెలకు 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయం కలదు. సంవత్సరంకు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఆదాయం కలదు. ఆదాయం మన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును మనం ట్రాన్స్కో వాళ్ళకి ₹3.13 చొప్పున యూనిట్కి మనం ఇవ్వడం జరుగుతుంది. మన శ్రీరాంపూర్ సంఘం ద్వారా మనం ఇప్పటి వరకు ఎరువుల విక్రయం మరియు విత్తనములు మరియు వరి కొనుగోలు కేంద్రం నిర్వహించుతున్నాము. సొసైటీకి 500 మెట్రిక్ టన్నుల గోదాం కలదు. మరియు పెగడపల్లి గ్రామం యందు 24 గంటల భూమి మనం కొనుగోలు చేయడం జరిగింది.
అటు భూమిలో గోదాం కూడా నిర్మించుకుంటాము త్వరలో. ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణం ద్వారా మనకు వచ్చే ఆదాయంను రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. సహకార రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ నిర్మించిన ఈ ప్లాంట్ ను ఇటీవల జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ సోలార్ ప్లాంట్ దేశంలోనే నెంబర్ 1 మోడల్ గా నిలిచి ఇతర సహకార సంఘాలకు మార్గదర్శకంగా మారనుంది.